ఇవాళ నేను మాట్లాడబోయే ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ. ఇలా మొత్తము తెలంగాణ ఆశ్చర్యపోయే విషయము. ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న సిపి గౌస్ అలం గారు తను చేస్తున్న పవర్ మిస్యూజ్ని ఇప్పుడు మీ ద్వారా గౌరవనీయులు పెద్దలు తెలంగాణ సిఎస్ గారు మరియు డీజీపీ గారు ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకోవాలా. మరి మీ ఇద్దరికీ తెలిసి ఈ సిపి గారు ఈ పనులు చేస్తున్నాడా, లేకుంటే మీ నోటీసులో లేదా? మీ నోటీసులో లేకపోతే ఇప్పుడు నేను చెప్పే ప్రతి విషయం మీ అందరూ కూడా నోట్ చేసుకోవాలి, ఖచ్చితంగా చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు ఖచ్చితంగా ఈ కరీంనగర్ సిపి గారు చేసిన పనుల మీద మీరు తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా మా కరీంనగర్ ప్రజలందరికీ కూడా జవాబు చెప్పాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అసలు ఎంత పెద్ద క్రైమ్ చేస్తూ ఉన్నాడంటే సిపి గారు, కరీంనగర్ సిపి గారు హైదరాబాద్లో ఒక ఇనోవా పెడతాడు. ఆ ఇనోవా నంబర్ ఏంటంటే TS09PA4195. మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, ఈ ఇనోవా క్రిస్టా ఇదేమో కరీంనగర్కి సంబంధించిన ఇనోవా. ఈ ఇనోవాని తీసుకొని వచ్చి ఎవరి పర్మిషన్ లేకుండా ఏది లేకుండా హైదరాబాద్లో తీసుకొచ్చి ఇనోవా పెడతాడు. ఆ ఇనోవా నంబర్ ఏంటంటే TS09PA4195. ఇది ఈ ఇనోవా నంబర్. ఈ ఇనోవాని ఎవరి కోసం వాడతాడు? ఈ ఇనోవాకి ఇద్దరు కానిస్టేబుల్ని డ్రైవర్గా పెడతాడు. ఆ కానిస్టేబుల్ల పేరేంది? ఒక కానిస్టేబుల్ పేరేమో, ఒకరేమో సివిల్ కానిస్టేబుల్, కరీంనగర్ 1 టౌన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్. తన పేరు అశోక్. ఇది అశోక్ గారి ఫోటో. ఇతను కరీంనగర్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అశోక్ అనే వ్యక్తి కరీంనగర్లో పనిచేస్తున్నట్టు చూపించుకుంటూ హైదరాబాద్లో ఈ ఇనోవా డ్రైవర్గా పెడతాడు. ఇది అశోక్ ఫోటో. రెండోది ఇంకొక డ్రైవర్ ఫోటో, ఇంకొక కానిస్టేబుల్. ఈయన ఏఆర్ కానిస్టేబుల్. ఈయన పేరు అనిల్. ఈయన హైదరాబాద్లో ఈయన డ్రైవర్ చేస్తూ ఉన్నాడు ఈ ఇనోవాకి. వీళ్ళిద్దరూ డ్రైవర్గా ఉంటారు. 2 డేస్ డ్యూటీ చేస్తారు. ఒక 2 డేస్ ఒకరు నడుపుతారు, మళ్ళీ ఒక 2 డేస్ ఇంకొకరు నడుపుతారు, 2 డేస్ రెస్ట్ తీసుకుంటారు. ఇలా ఈ ఇనోవాని హైదరాబాద్లో ఎవరికి పంపుతున్నాడంటే గౌస్ అలం గారి మిత్రుడైన వికాస్ అగర్వాల్ ఐఆర్ఎస్ ఆఫీసర్, వారి తండ్రి ఇంటికి పంపుతూ ఉంటాడు ఈ ఇనోవాని. ప్రైవేట్ వ్యక్తి, ప్రైవేట్ సివిలియన్, ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఆ సివిలియన్కి ఎటువంటి గవర్నమెంట్ వాడుకోవడానికి రైట్స్ లేవు. నార్మల్ కామన్ సివిలియన్కి ఇద్దరు కానిస్టేబుల్ని ఒక ఇనోవా కార్ ఇచ్చి, ఇగోండి రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్ అని అమీర్పేట్, రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్ అమీర్పేట్లో ఈ వికాస్ అగర్వాల్ అనే వారి తండ్రి గారు ఈ అపార్ట్మెంట్లో ఉంటారు. ఈ అపార్ట్మెంట్లో ఆ ఇనోవాతోని ఆ ఇద్దరు డ్రైవర్లు పోయి వీళ్ళు తీసుకొని ఈయన డైలీ నిమ్స్కి తీసుకుపోతారు, మళ్ళీ నిమ్స్ నుంచి వస్తారు. ఇది అపార్ట్మెంటు. క్లియర్గా మీకు అపార్ట్మెంట్ పిక్చర్స్ కూడా చూపిస్తున్నా. ఇంకోటి ఎవరికి డౌట్ రాకుండా ఆ వెహికల్ని పార్కింగ్ ఎక్కడ చేస్తారంటే సువిధాల పార్కింగ్ చేస్తారు. ఇగోండి ఇది సువిధాల ఆ వెహికల్ని పార్క్ చేసిన పిక్చర్. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఈయన కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ అయిన అనిల్. ఇక్కడ కనపడుతున్న వ్యక్తి 2 డేస్ ఈ అనిల్ అనేటైనా పనిచేస్తాడు, 2 డేస్ అశోక్ అనేటైనా పనిచేస్తాడు. వీళ్ళది అసలు అతి తెలివిగా బంపర్ కొంచెం మీదిగా పెట్టుకొని నంబర్ ప్లేట్ కనబడకుండా ఇలా హైదరాబాద్లో తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు నేను అడుగుతా ఉన్నాను డీజీపీ గారు, అసలు మీ సువేదాల 8 నెలల నుంచి, సువిధ అంటే మీ డీజీపీ ఆఫీస్ పక్కనే ఉంటుంది, 8 నెలల నుంచి ఈ వెహికల్ ఇక్కడ వండుకుంటూ
ఆ ఇద్దరు కానిస్టేబుల్ ఇక్కడ వండుకుంటూ హైదరాబాద్లో మళ్ళీ ఆ ఇద్దరు కానిస్టేబుల్లో 2 days 24 hours 48 hours డ్యూటీ చేసుకుంటూ ఆ 48 hours వాళ్ళు సువేదాల పనుకుంటుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్ట ఇన్ఫర్మేషన్ లేనట్ట. ఇలా మీ జీడీ ఎంట్రీలో కరీంనగర్ 1 టౌన్లో అశోక్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నాడు. కానిస్టేబుల్గా అశోక్ అనే వ్యక్తి పనిచేస్తూ ఉంటే ఇలా కరీంనగర్ 1 టౌన్లో మీ జీడీ ఎంట్రీలో మీరు ఏం రాస్తూ ఉన్నారు? కరీంనగర్ ఉన్నట్టు రాస్తున్నారా, హైదరాబాద్లో ఉన్నట్టు రాస్తూ ఉన్నారా? ఆ జీడీ ఎంట్రీలో బ్లాంక్ పెట్టి, అవి కూడా నేను తీసుకున్నా ఆల్రెడీ, వాళ్ళు ఏమి ఇస్తారో చూస్తా, ఇచ్చిన తర్వాత రిలీజ్ చేస్తా. అవి కూడా వాళ్ళు బ్లాంక్గా ఆడ పెట్టి ఇలా అశోక్ అనేటని ఇక్కడ పనిచేస్తాడు. అనిల్ అనే ఏఆర్ కానిస్టేబుల్ కరీంనగర్లో చూపించుకుంటూ హైదరాబాద్లో పనిచేస్తుండు. అసలు ఒక సివిల్ కానిస్టేబుల్ని ఒక ఇన్నోవా డ్రైవర్గా పంపొచ్చా? దీని చట్టం పరిమితంలో ఉన్నదా? ఇది ఈజ్ ఇట్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? ఒక ప్రైవేట్ సివిలియన్ కోసం ఒక గవర్నమెంట్ ఇన్నోవా కార్ పెట్టడం ఏంది? ఇద్దరు కానిస్టేబుల్ని అఫీషియల్గా అలాట్ చేయడం ఏంటిది? వాళ్ళు రోజు పొద్దున వాళ్ళని ప్రైవేట్ వ్యక్తిని తీసుకొని నిమ్స్ హాస్పిటల్కి పోవడం ఏంటిది? అసలు కరీంనగర్కి అలాట్ అయిన ఇన్నోవా అసలు హైదరాబాద్లో ఎందుకుంది? దీనికి ఎవరు బాధ్యులు? నేను ఇప్పుడు కూడా డీజీపీ గారు చెప్తా ఉన్నా, ఆ వెహికల్ ఇప్పుడు కూడా మీ సువిధాలోనే ఉంది. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినాక అది వాపస్ చెప్పించుకుంటే నాకు తెలియదు, ఇప్పుడు కూడా సువిధాలో ఉంది. రైట్ నౌ నేను మాట్లాడుతున్న ప్రెస్ మీట్లో కూడా అక్కడనే ఉంది. అక్కడ సీజ్ చేయండి బండిని మీరు ఇమీడియట్గా. అసలు ఈజ్ ఇట్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? రెండోది మీకు చెప్తా ఉన్నా, ఈ సిపి ఎంత కరప్ట్ సిపి అయిపోయిందంటే, అసలు ఈయన ప్రైవేట్ పనుల కోసము ఎన్ని పనులు చేస్తున్నాడని మీ అందరు కూడా చెప్తున్నా. ఒకటి మీకు కార్ నంబర్తో సహా చెప్పిన. రెండోది వాళ్ళ అన్నకి చెల్మేడ కాలేజ్లో రేడియాలజిస్ట్గా గౌసలం గారి సొంత అన్న పనిచేస్తూ ఉన్నాడు. ఆయనను దింపడానికి పోతాడు రోజు సంతోష్ అనే డ్రైవర్, గవర్నమెంట్ డ్రైవర్. ఆయన వాడేది, వాళ్ళ అన్న కూడా వాడేది గవర్నమెంట్ కార్. ఆ గవర్నమెంట్ కార్ కరీంనగర్లో వాడే నంబర్ కూడా మీకు చెప్తున్నా, TS09PA 5601 కార్, ఇన్నోవా కార్ని ఇలా వాళ్ళ అన్నని దింపడానికి చెల్మేడ కాలేజ్లో రోజు దింపడానికి, వాళ్ళ అన్నని దింపడానికి తీసుకుపోయి పెట్టే కారు. వారి సతీమణికి, సిపి గారి సతీమణికి ఇద్దరు కానిస్టేబుల్ని ఇచ్చి ఆమెకి అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్లో మొన్న కరీంనగర్లో జాబ్ పెట్టించి, ఆ జాబ్కి కరీంనగర్ సిపి గారి భార్యతోని ఇద్దరు లేడీ కానిస్టేబుళ్ళు పోతూ ఉన్నారు. హైదరాబాద్కి వచ్చిన ఇద్దరు లేడీ కానిస్టేబుళ్ళు పోతూ ఉన్నారు. ఇది ఎవరి సొమ్ము? ఎవరికి దానం చేస్తూ ఉన్నారు? ఇలా కరీంనగర్ సిపి గారికి ఏ రైటు ఉన్నది? ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులకి వాడడానికి కోసం వికాస్ అగర్వాల్ అనే IRS ఆఫీసర్ గారి తండ్రి, వారి తండ్రికి కరీంనగర్ సిపి గారు కరీంనగర్లో ఉన్న వెహికల్ ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టడానికి కారణం ఏంటిది? నీకు ఎవరిచ్చిరి రైటు? ఇది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నట్ట కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళ అన్నకి గవర్నమెంట్ పోలీస్ ఇన్నోవా క్రిస్టా కార్ పెట్టి రోజు చెలమెడ దగ్గర దింపడానికి రైట్ ఎవరిచ్చిండ్రు? సిపి గారి సతీమణికి ఇద్దరు కానిస్టేబుల్ని ఇచ్చి ఇలా 7 గంటే వారు పోతున్న డ్యూటీకి పంపించే రైట్ ఎవరిచ్చిండ్రు? అసలు ఈ కరీంనగర్లో పనిచేస్తున్న కానిస్టేబుల్కి అలాట్ అయిన కరీంనగర్ 1 టౌన్లో సివిల్ కానిస్టేబుల్ కరీంనగర్లో పనిచేస్తున్నట్టు మీరు చూపిస్తే, రేపు హైదరాబాద్లో పుసుకున ఆయన క్రైమ్ చేస్తే ఎవిడెన్స్ ఏడ దొరుకుతుంది? నేను కరీంనగర్ డ్యూటీలు ఉన్నా అని చూపించుకోవడానిక? ఏంటిది అన్నట్టు? ఇలా అనిల్ అనేది ఏఆర్ కానిస్టేబుల్ అని తీసుకొచ్చి డ్రైవర్కి ఎట్లా పెట్టిండు? అసలు ఇక్కడికి డ్రైవర్లు ఎవరు పోము అంటే, డ్రైవర్లు ఎవరు పోము, ఇది చాలా తప్పు, మేము పోము సార్ అని పెడితే, ఈ అనిల్ అనే ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, ఈ ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ అనే ఫ్యామిలీ పిల్లలు హైదరాబాద్ ఉంటారు. ఆ వీక్ పాయింట్ పట్టుకొని పాపం ఆయనని వాళ్ళని ప్రెజర్ చేసి అనిల్ గారిని తీసుకొచ్చి ఫోర్స్ చేసి ఇక్కడ పెట్టిండు. అశోక్ గారి ఫ్యామిలీ కూడా వైఫ్ పిల్లలు హైదరాబాద్ ఉంటారు కాబట్టి వేరోళ్ళు ఎవరు డ్రైవర్లు పోలమంటే వీళ్ళిద్దరిని ఫోర్స్ చేసి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టిండు. నేను ఆ ఇద్దరు కానిస్టేబుల్ చాలా చిన్నవాళ్ళు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటలేను. ఖచ్చితంగా ఈ ఇంత ఇల్లీగల్ పనులు చేస్తున్నా
సిపి గారిని ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు డిసిషన్ తీసుకొని మీరు సస్పెండ్ చేస్తే మంచిది. ఇంత పెద్ద తప్పు, ఇంత పెద్ద క్రైమ్, గవర్నమెంట్కి సంబంధించిన ప్రైవేట్ ఇనోవా, గవర్నమెంట్ ఇనోవా కరీంనగర్లో ఉండాల్సిన ఇనోవా హైదరాబాద్లో ఎందుకుంది 8 నెలల నుంచి? దీనికి జవాబు చెప్పాలి. దీంతోపాటు వాళ్ళు అన్నది కూడా చెప్పిన మీకు, దీంతోపాటు సిపి గారు కరీంనగర్ జిల్లాలో మొత్తము ఒక వసూళ్ళ దందా చేస్తుంటూ, రైస్ మిల్లర్ల దగ్గర పైసలు వసూలు చేస్తూ, పీడిఎస్ రైస్ తీసుకొస్తున్న వాళ్ళ దగ్గర దందాలు చేసి పైసలు వసూలు చేసుడు, ఉష్క క్వారీల దగ్గర పైసలు వసూలు చేసుడు, ఇలా గ్రెనైట్ క్వారీల దగ్గర పైసలు వసూలు చేసుడు, దాంతోపాటు గుట్కాలు అమ్మేటోళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుడు. మరి నువ్వు ఇంత అద్భుతంగా పోలీసింగ్ చేస్తుంటే మీరు వచ్చిన టెన్యూర్లో అసలు ఒక్కటి కూడా ఎందుకు పీడిఎస్ రైస్ సంబంధించింది స్కీమ్ ఇప్పటిదాకా మీరు సీజ్ చేయలే? పీడిఎస్ రైస్ నడుపుతూ ఉంటే హుజరాబాద్లోనే పీడిఎస్ రైస్ నడుస్తూ ఉంది ఒక మిల్లో. పక్క జిల్లా నుంచి వచ్చి, హనంకొండ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ సీజ్ చేస్తారు, హైదరాబాద్ నుంచి వచ్చి సీజ్ చేస్తారు. కరీంనగర్ సిపి గారు ఎందుకు సీజ్ చేస్తలేరు? దీని అర్థం మతలబ్ ఏంటిది? కరీంనగర్ సిపి గారు వీణవంక మండల్లో ఒక ల్యాండ్కి కారీకి పంచాయతీ అయితే, ఒక ల్యాండ్ ఓనర్కి, ఈయన డైరెక్ట్గా కారీ మీదకి వచ్చి పంచాయతీ చేయాల్సిన అవసరం ఏమున్నది? వాట్ ఈజ్ హిజ్ ఇంట్రెస్ట్? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ పైసలు వసూలు చేసేది ఎవరంటే, ఇదే సిపి గారికి పైసలు వసూలు చేసేది ఏసీపీ విజయ్ కుమార్ గారు, సిఐ సృజన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ పైసలు వసూలు చేసి సిపి గారికి ఇస్తారు. ఓ ఎంటీఓ కిరణ్ అని ఉంటాడు. ఆ ఎంటీఓ కిరణ్ అనేటైనకి ఈ ఏసీపీ విజయ్ కుమార్ గారు, సిఐ సృజన్ రెడ్డి గారు ఇద్దరు తీసుకుపోయి డబ్బులు ఆ ఎంటీఓ గారికి ఇచ్చి వాళ్ళు సిపి గారికి ఇస్తారు. ఈ ఎంటీఓ కిరణ్ అనేటైన ఎక్కడుండే ఇంతకుముందు? ములుగు జిల్లాలో ఈయన పనిచేసేది. ఈయనని ములుగు జిల్లా నుంచి కరీంనగర్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని సిపి గారు, ఈయన వసూళ్ళ ఏజెంట్గా ఇలా సిపి గారు వసూలు చేస్తూ ఇలా కరీంనగర్ జిల్లాల మొత్తము పైసలు ఇస్తారా సస్తరా అని బ్లాక్మెయిల్ చేసుకుంటూ చేస్తున్న విషయం. రెండోది, కరీంనగర్ సిపి గారు, మీకు ఇప్పటికీ నేను 2 ఇన్సిడెంట్ చెప్పినా, ఇది మూడోది. కరీంనగర్ సిపి గారు మొన్న 337 మంది హోంగార్డులని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈ 337 హోంగార్డులు ఎవరు? దాంట్లో 150 మంది కరీంనగర్కి సంబంధించిన, కొత్త జిల్లాకి సంబంధించిన హోంగార్డులు, 186 మంది జగిత్యాల్ సిరిసిల్లాకి సంబంధించిన హోంగార్డులు. కరీంనగర్ జిల్లాలో ఉన్న హోంగార్డులను తీసుకుపోయి సిరిసిల్లాలో, జగిత్యాల్లో వేసిండ్రు. అక్కడున్న 2 హోంగార్డులను తీసుకొచ్చి కరీంనగర్లో వేసిండ్రు. ఈ జగిత్యాల ఇంకా సిరిసిల్లాలో ఉన్న హోంగార్డుల దగ్గర, ఆ 186 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వసూలు చేసి 1,86,00,000 రూపాయలు ఇలా హోంగార్డుల దగ్గర వసూలు చేసి ఇలా హోంగార్డులను తీసుకొచ్చి కరీంనగర్లో వేసిండు. కరీంనగర్ సంబంధించిన హోంగార్డులను తీసుకుపోయి సిరిసిల్లాల, జగిత్యాల్లో వేసిండు. అసలు పెద్దపల్లి కూడా చేయాలి, కానీ పెద్దపల్లిలో శ్రీధర్ బాబు గారు ఫోన్ చేసి, నువ్వు ఎట్లా చేస్తావు హోంగార్డ్ ట్రాన్స్ఫర్ నా జిల్లా నుంచి, ఇది తప్పు కదా నువ్వు చేసేది సిపి గారు అంటే, పెద్దపల్లి ఒక్కటి ఆపినరు. ఇలా ఇవన్నీ కూడా చేసిండ్రు. దీనికి హోంగార్డులు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు డీజీ హోంగార్డ్స్కి అందరు కూడా లెటర్ రాసి ఇట్లా చేసిర్రు అని చెప్పిన తర్వాత, ఇక్కడి నుంచి ఎంక్వైరీ కాల్ ఫార్ చేసిన తర్వాత, అక్కడ ఆర్ఐ సురేష్ అనేట దగ్గరికి ఇక్కడి నుంచి ఎంక్వైరీ చేసి ఎవరిని ఎంక్వైరీకి తీసుకుపోయారు? ఇదే కరీంనగర్ సిపిని తీసుకొని పోయాడు. ఈయననే ఒక పెద్ద దొంగ. ఈ దొంగనే తీసుకుపోయి ఎంక్వైరీ చేయించిర్రు. ఆడ ఎంక్వైరీ చేయించి ఏం చేస్తారు? మీరు ఎవరైనా సురేష్ నువ్వు పైసలు తీసుకున్నావా, యూజ్లెస్ ఫెలో, నా పేరు వచ్చింది, తప్పు చేసినావు, నువ్వు ఇట్లా చేస్తావా, ఇట్లా తీసుకుంటావు పైసలు వసూలు అని ఈయనే సిపి అక్కడ అందరి ముంగట యాక్టింగ్ చేస్తాడు. ఎందుకంటే ఈ సురేష్ అనేటైనా 1,86,00,000 రూపాయలు వసూలు చేసి ఈ సిపి గారికి డైరెక్ట్గా ఇచ్చింది ఆ సురేషే. కానీ ఆ సురేష్ని కాపాడడానికి సిపి గారే డైరెక్ట్ ఎంక్వైరీ దగ్గరికి పోయి
ఆ సురేష్ని కాపాడి కేవలం ఆ సురేష్ గారిని ట్రాన్స్ఫర్ మాత్రమే చేస్తారు. ఇప్పటిదాకా ఇంకా ఏం యాక్షన్ తీసుకోరు. మళ్ళీ అక్కడ ఎంక్వైరీ ఇక్కడ ఏం చేస్తాడు, 20 మంది హోంగార్డులను పిలిచి వాళ్ళని భయప్రాంతులకు గురి చేసి వాళ్ళని భయపట్టించి మీరు ఎవరికైనా పైసలు ఇచ్చిర్రా అని ఇయ్యలే అని చెప్పాలని ముందే వాళ్ళతో మైండ్ ఫిక్స్ చేసి ఈయన వీడియో రికార్డింగ్లు తీసుకొని 20 మంది తీసుకొని డీజీ గారికి, హోంగార్డ్ డీజీ గారికి పంపుతారు. ఈజ్ దిస్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? ఇది వాస్తవమా కాదా నేను చెప్పింది అనేది మీ అందరు కూడా ఎంక్వైరీ చేయాలి. ఇంకోటి, నిన్నగాక మొన్న కరీంనగర్లో 8th జనవరి రోజు ఎస్ఎన్ ప్రైడ్ మాల్ అని ఒకటి ఓపెన్ అయింది. ఈ మాల్కి ఓపెన్ చేయడానికి ఎల్ఓసి ఇవ్వడానికి ఈ ఓనర్ దగ్గర కరీంనగర్ సిపి గారు 25 లక్షల రూపాయలు వసూలు చేసిండు. మళ్ళీ దీనికి ఓపెనింగ్కి ఎవరెవరు వస్తారు? ఈ ఓపెనింగ్ చీఫ్ గెస్ట్కి బండి సంజయ్ గారు ఉంటారు, పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు, శ్రీధర్ బాబు గారు ఉంటారు, ఇలా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఉంటారు, గంగల కమలాకర్ గారు ఉంటారు, కవంపల్లి సత్యనారాయణ గారు ఉంటారు, మేడిపల్లి సత్యం గారు కూడా ఉంటారు, ఇలా కలెక్టర్ గారు ఉంటారు, సిపి గారు ఉంటారు, తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఉంటారు. అయితే ఇది వీళ్ళకేం సంబంధం లేదు, కానీ వీళ్ళు చీఫ్ గెస్ట్గా వచ్చిరు. కేవలం వీళ్ళు చీఫ్ గెస్ట్గా వస్తున్న అంత పవర్ఫుల్ ఉన్న వ్యక్తి దగ్గర కూడా ఎవరెవరికైతే ఈ ఎస్ఎన్ ప్రైడ్ మాల్ ఓనర్ తీసుకుపోయి 25 లక్షల రూపాయలు ఎన్ఓసి ఇవ్వడానికి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి సిపి గారు 25 లక్షల రూపాయలు వసూలు చేసిండ్రు. దాని ఏజెంట్లు ఎవరు? ఏసీపీ విజయ్ కుమార్, సిఐ సృజన్ రెడ్డి, వీళ్ళ ఏజెంట్లు. అది ఎంటీఓ కిరణ్ తీసుకుపోయి ఇస్తే ఆయన తీసుకుపోయి సిపి గారికి ఇస్తారు. ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చెప్పింది, నేను చెప్పింది అబద్ధం అయితే నా ముక్కు భూమికి నేను రాకడానికి సిద్ధంగా ఉన్నా. ఇలా ఈ ఫోటోలన్నీ కూడా మీరు చూడొచ్చు ఏ విధంగా హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నాయి. ఇగోండి ఈ బండ్లు, ఈ వెహికల్ చూడొచ్చు. ఇగోండి సువేదాల ఏ విధంగా ఈ వెహికల్ పార్క్ చేసి ఉన్నాయి కూడా మీ అందరు కూడా చూడొచ్చని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతోపాటు ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇవాళ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసినట్టు కాదా? ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసే రైట్ సిపి గారికి ఎవరిచ్చిండ్రు? ఒక సిపి గారికి కరీంనగర్లో ఎట్లా తిరుగుతూ ఉన్నాడినా? పైలట్లు, ఎస్కాట్లు, 5 కార్లు ముంగట, 5 కార్లు వెనుక. నిన్నగాక మొన్న 3 days బ్యాక్ నా హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా ఒక 10 మంది జిల్లాకు సంబంధించిన మొత్తం పోలీస్ వెహికల్ తీసుకొని వచ్చి పైలట్ ఎస్కాట్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఒక మాజీ మంత్రికి గన్మెన్ ఉంటలేడు, ఓ మాజీ ఎమ్మెల్యేకి గన్మెన్ ఉంటలేడు, కానీ సిపి గారికి గన్మెన్లు మాత్రం 2+2 గన్మెన్లు. ఇలా నక్సలైట్లు లేరని చెప్పింది గౌరవ డీజీపీ గారు చెప్తా ఉన్నారు కదా, మరి దేనికోసం సిపి గారికి అంత భయం అవుతుంది? ఎందుకు 5 ఎస్కాట్లు ముందల పెట్టుకుంటుండు? ఎందుకు 5 ఎస్కాట్లు వెనుక పెట్టుకొని తిరుగుతున్నాడు? మరి ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారే కరీంనగర్ జిల్లాకు వస్తే ముందల 5 బండ్లు వెనుక 5 బండ్లు ఉంటలేవు కదా. ఇవాళ ఒక సిపి గారికి ముందల 5 బండ్లు పోలీస్ బండ్లు ఏంది, వెనుక 5 పోలీస్ బండ్లు ఏంది? ఇది అధికార దుర్వినియోగమా కాదా అనేది దయచేసి గౌరవ డీజీపీ గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఇది ఎంత టూ మచ్ చేస్తూ ఉన్నారనేది మీరు ఆలోచన చేయాలి. దీంతోపాటు ఇలా సిపి గారి ఇంట్లో పనిచేసేది 15 నుంచి 20 మంది కానిస్టేబుళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఒక సిపి గారి ఇంట్లో 20 మంది కానిస్టేబుళ్ళు పనిచేయాలనా? ఇది ఎవరి సొమ్ము? ఈ ప్రజల సొమ్ముని 1, 2, 3, 4 అనుకుంటాం. 15 నుంచి 20 మంది కానిస్టేబుళ్ళు సిపి గారి ఇంట్లో పనిచేయడం రైటా? ఇది దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా గౌరవ డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఇది మీ ఇష్టం. నేను ప్రతిపక్షంలో ఉన్నా అని మీరు యాక్షన్ తీసుకోకుండా ఈ సిపి గారి మీద మీరు కాపాడితే 15 రోజుల తర్వాత మాత్రం మీ అందరు కూడా చాలా ఇబ్బంది పడతారు. నాకు ఇప్పటికి కూడా పోలీస్ వ్యవస్థ మీద, పోలీసు వాళ్ళ మీద, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ల మీద గౌరవంతో
కొన్ని వీడియోలు నేను చూపిస్తలేను. మీరు గిట్లా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం, గౌస్ అలం అనే వ్యక్తిని మీరు సస్పెండ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఈ వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో కరీంనగర్లో సిపిలు గారు చేస్తున్న లీలలు, యాంటీ ఛాంబర్లో చేస్తున్న పనులు, హైదరాబాద్లో వచ్చి రిసార్ట్లు చేసిన పనులు, కరీంనగర్ నుంచి హైదరాబాద్కి ఎవరెవరు కలిసి వచ్చిండ్రో వీడియోలు, అన్ని ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. మీరు ఇదే సివిల్ సర్వీసెస్కి రెస్పెక్ట్తోని నేను ఆ వీడియోలు బయటికి పెడతలేను. మీరు ఇమీడియట్గా ఆయనని సస్పెండ్ చేస్తేనో, ఆయన చేసిన తప్పులకే సస్పెండ్ చేస్తేనో ఆ వీడియోలు బయట పెట్టను. నేను మీకు టైం ఇస్తున్నా. ఇలా ఫస్ట్ అసెంబ్లీ ఏదో మార్చ్ 16కి స్టార్ట్ అవుతుంది అంటారు. ఈ 15-16 రోజుల లోపల మీకు మాత్రం అది యాక్షన్ తీసుకోకపోతే అసెంబ్లీ బడ్జెట్ సెక్షన్ సాక్షిగా, ముఖ్యమంత్రి సాక్షిగా, స్పీకర్ సాక్షిగా, మొత్తము మంత్రుల సాక్షిగా అసెంబ్లీ లోపలనే నేను స్పీకర్ గారి టైం తీసుకొని ఆ వీడియోస్ బయట పెడతా. తస్మాత్ జాగ్రత్త అని మీ అందరు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. నేను రేపు ఆ వీడియోస్ బయట పెడితే పరువు పోయేది మీ ఐపీఎస్ ఆఫీసర్లదే, మీ ఐఏఎస్ ఆఫీసర్లదే. మీ ఇష్టం, నేను ముందే చెప్తున్నా. తర్వాత కౌశిక్ రెడ్డి ఇట్లా చేసిండు, కౌశిక్ రెడ్డి అట్లా చేసినా నేడిస్తే లాభం లేదు. మీరు మీది ఎంక్వైరీ చేసుకోండి. కౌశిక్ రెడ్డి చెప్పింది పర్ఫెక్టా తప్పా రాంగా అనేది ఎంక్వైరీ చేసుకోండి. ఇవాళ కేవలం శాంపుల్కి మాత్రమే ఇవాళ మీకు చెప్పిన ఇప్పుడు కన్నా మీరు చదువుకుంటే మంచిగా ఉంటుంది. ఆ శాంపుల్ ఏంది? కరీంనగర్కి అలాట్ అయిన పోలీస్ బండి, ఆ పోలీస్ బండి తీసుకొచ్చి హైదరాబాద్లో ప్రైవేటు వ్యక్తికి, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన వికాస్ అగర్వాల్ గారి తండ్రి గారు ప్రైవేటు వ్యక్తికి ఇలా రోజు మీరు అక్కడ పెడతా ఉన్నారు. ఆయనని రోజు ఆ ఇద్దరు కానిస్టేబుల్, అశోక్ అనేటైన సివిల్ కానిస్టేబుల్ కరీంనగర్ 1 టౌన్లో పనిచేస్తున్న అశోక్ అనేటైన కరీంనగర్లో పనిచేస్తున్నాడు. ఆ జీడీ ఎంట్రీలో ఏం రాస్తున్నారు అది కూడా నేను తీసి పెట్టుకున్న బిడ్డ. మీరు ముందే మళ్ళీ తారుమారు చేస్తారని ఆ జీడీ ఎంట్రీలు కూడా చూపిస్తాను. మీరు చూపించిన తర్వాత నేను చూపిస్తాను మీ జీడీ ఎంట్రీలు. మీరు ఏం చూపిస్తారనేది మీరు డీజీపీ గారు కూడా తెలవాలి కదా. తర్వాత నేనేం చూపిస్తాననేది మీకు తెలుస్తుంది. ఇవాళ ఏఆర్ కానిస్టేబుల్ అయిన అనిల్ గారిని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం, వాళ్ళిద్దరు తప్పు ఎటువంటిది లేదు. పాపం వాళ్ళిద్దరిని కేవలం ఎక్స్ప్లాయిట్ చేసిండు. ఇది మొత్తము చేసింది కరీంనగర్ సిపి గారు, గౌస్ అలం గారు. ఇది కేవలం నేను ఒక చిన్న శాంపుల్ మాత్రమే మీకు చెప్పిన, సింపుల్ శాంపుల్ మాత్రమే మీకు చూపించిన. కొన్ని చెప్పేటి మీరు చదువుకుంటేనా మంచిది. మీరు చదువుకోకపోతే మాత్రం నేను చెప్తున్నా, మొత్తం ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు తలదించుకునే పరిస్థితికి వస్తుంది. నేను చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ డీజీపీ గారు, గౌరవ ఇంటెలిజెన్స్ ఐజీ గారు, మీ నలుగురికి చెప్తా ఉన్నాను, ఇప్పుడు కన్నా మీరు చదువుకొని ఆయన చేసే తప్పుడు పనులకి సమర్థించకుండా వెంటనే సస్పెండ్ చేయండి. మొన్న ఇదే సిపి గారికి, ఎల్ఎండి ఉన్న ఎస్ఐ గారికి పంచాయతీ అయింది. ఎల్ఎండిలో నడుస్తున్న ఉష్క కార్యాల దగ్గర నుంచి పైసలు వసూలు చేసి సిపి గారికి ఇవ్వమనంటే ఆ ఎస్ఐ తెచ్చి ఇస్తలేడు అని ఆ ఎస్ఐని ఇబ్బంది పెట్టి ఆ ఎస్ఐని బలి చేసి ఆ ఎస్ఐని సస్పెండ్ చేసినవే. ఇవాళ నువ్వు చేసేది ఇంత పెద్ద తప్పు కదా. ఇవాళ నిన్నెందుకు సస్పెండ్ చేయొద్దు డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు? నేను అడుగుతా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎల్ఎండి ఎస్ఐ శ్రీకాంత్ అనే ఎస్ఐ, ఆ ఎస్ఐ గారు పైసలు తెచ్చి ఇస్తలేడనే కదా నువ్వు సస్పెండ్ చేసింది ఆ ఎస్ఐని విధి కారణాలు పెట్టి. మళ్ళా సిపి గారు ట్రాన్స్ఫర్ అవుతారేమో అని అక్కడున్న మానకొండూరు ఎమ్మెల్యే గారికి సిపి గారికి గొడవైందని చెప్పి నెక్స్ట్ డే పెద్ద అక్షరాలతోని అక్కడైన బ్రోకర్ అయిన సిఐ సృజన్ రెడ్డి అన్ని పేపర్లలో హెడ్లైన్స్ రాపిస్తాడు, ఇప్పుడే యాక్షన్ తీసుకోవద్దని, ఇప్పుడే ట్రాన్స్ఫర్ కావద్దని. చిన్న ఉద్యోగం మీద పిచ్చుక మీద బ్రహ్మస్తమయానికి సిగ్గనిపిస్తలేదా సిపి గారికి అని నేను అడుగుతా ఉన్నాను. ఒక ఎస్ఐ గారిని, ఒక కష్టపడి రాసి చదువుకొని వచ్చిన ఎస్ఐ గారిని
కేవలం నీకు తెచ్చి డబ్బులు నువ్వు తెచ్చి ఇవ్వమంటే ఇస్తలేడు అని ఇలా ఎస్ఐ గారిని మీరు సస్పెండ్ చేసిరు కదా. ఇలా నువ్వు ఇంత పెద్ద తప్పు చేస్తున్నావు కదా, హైదరాబాద్లోనే ఇంత మిస్యూజ్ ఆఫ్ పవర్ చేసినావు కదా, నువ్వు దొంగగా ఆ వెహికల్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి ఇద్దరు దొంగగా కానిస్టేబుల్ అని ఇద్దరు కరీంనగర్లో పనిచేస్తున్నట్టు చూపించుకుంటూ హైదరాబాద్లో పెట్టి పని చేపిస్తున్నావు కదా ప్రైవేట్ వ్యక్తులకి. నీకు ఎవరిచ్చిరా ఈ రైటు? నేను ఎందుకు సస్పెండ్ చేయొద్దు? దీనికి నువ్వు జవాబు చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా అసలు పెద్ద జోక్ ఏమనిపిస్తుందంటే, అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట? డీజీపీ గారి ఆఫీస్ పక్కనే డీజీపీ గారి ఆఫీస్ పక్కనే సువేదాల ఇగోరి 8 నెలల నుంచి వీళ్ళిద్దరు కానిస్టేబుళ్ళు ఈ కార్ పార్కింగ్ సువేదా లోపల కార్ పార్కింగ్ పెట్టుకొని ఉంటుంటే డీజీపీ గారికి ఇంటెలిజెన్స్ ఐజీ గారికి కూడా తెలియకపోతే ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట, పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నట్ట, పనిచేస్తలేనట్ట, ఏందన్నట్టు? అసలు ఉన్నదా లేదా ఈ పోలీస్ వ్యవస్థ? డీజీపీ గారి ఆఫీస్ పక్కనే ఉంటుంది. ఈ ఆఫీస్లో కూడా ఎవరు కారు పార్కింగ్ చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఏ కారు ఎక్కడ ఉన్నదో అనేది డీజీపీ గారికి ఇంటెలిజెన్స్ ఐజీ గారికి సమాచారాలు లేకపోతే వాళ్ళ కానిస్టేబుల్ ఏడ పని చేస్తున్నారు అనేది వాళ్ళకి సమాచారం లేకపోతే ఈ పోలీస్ వ్యవస్థ ఉన్నట్టా లేనట్ట? మళ్ళీ హోమ్ మినిస్టర్ ఎవరు? ముఖ్యమంత్రి గారే. ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటారు, హోమ్ మినిస్టర్ ఉంటారు. ఆయన డిపార్ట్మెంట్లో ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు, ఆయన రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు. ఈ సిపి గారి మీద ఏంది వీళ్ళ ప్రేమ? ఈయన ఇల్లీగల్ దందాలు చేస్తూ ఉన్నాడు, మొత్తం కరీంనగర్ జిల్లాలో బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. సిపి గారు మీరు చాలా ఎక్కువ ఉంచుకుంటున్నారు. చిన్న బచ్చగాని విను, నీ ఏజ్ ఎంత? 33-34 ఏళ్ళ చిన్న పిల్లగాని విను. నీకు ఆ భగవంతుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ నేను చేసిరంటే ప్రజలకి సేవ చేయమని చెప్పి చేసిండు. నీ అధికార దుర్వినియోగం చేయమని చేయలే, నిన్ను అవినీతి చేయమని చేయలే. ఎందుకు నువ్వు ఇవన్నీ చేస్తూ ఉన్నావు? ఎవరు ప్రశ్నించేటోళ్ళు లేరు అనుకుంటున్నావా? ఎవరు మాట్లాడేటోళ్ళు లేడు అనుకుంటున్నావా? ఇవాళ నువ్వు ఈ 2 సంవత్సరాలు కరీంనగర్లో పనిచేస్తూ పోతావు. మేము సచ్చినా బతికినా పుట్టినా పెరిగినా ఏదైనా అదే కరీంనగర్ జిల్లా నుంచి మేము పోతాం కదా. రేపు మేము చనిపోయినా కూడా అదే కరీంనగర్ జిల్లాలనే కదా మమ్మల్ని బొందబెట్టేది. నువ్వు ఎక్కడికో పోతావు, ఏడనో ఉంటావు, ఏడో పని చేసిపోతావు. అక్కడికి ఆ జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ని ఎందుకు ఆగం చేస్తున్నావు? ఆ జిల్లాలో ఉన్న ఉష్క క్వారీ ఓనర్స్ని ఎందుకు ఆగం చేస్తున్నావు? ఆ జిల్లాలో ఉన్న గ్రెనైట్ క్వారీలో ఓనర్లను ఎందుకు ఆగం చేస్తున్నావు? ఆ జిల్లాలో ఉన్న వీళ్ళందరినీ ఎందుకు ఆగం చేస్తూ ఉన్నావు? పోలీస్ ఆఫీసర్లను ఎందుకు ఆగం చేస్తూ ఉన్నావు? ఇది ట్రైలర్ మాత్రమే, మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఈ ట్రైలర్లో మీరు సదురుకుంటేనా మంచిది. మీరు సదురుకోకుంటే మాత్రం నేను గ్యారంటీగా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీ లీలల వీడియోలు, మీ యాంటీ ఛాంబర్లలో జరిగిన సినిమాలు, ఏమేమి అడిగినో హైదరాబాద్లో జరిగిన రిసార్ట్ల సినిమాలు, హైదరాబాద్ను ఏ కారులో ఎవరెవరు కలిసి వచ్చిర్రో అన్ని వీడియోలు ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, అన్ని ఫోటోలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా బయట పెడతా. కానీ నేను ఆగడానికి కారణం ఏంటి తెలుసా? ఐపీఎస్ల మీద ఐఏఎస్ల మీద గౌరవంతో ఒక్కరిద్దరు దొంగలు చేయబట్టి మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు ఆగం కావద్దు కదా అని ఉద్దేశంతోనే ఆగిన. సదురుకోండి, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాను. రేపు మీరు ఈ 15 రోజుల లోపల మీరు చేయకపోతే మాత్రం 100కి 100% చెప్తున్నా మీకు అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో లోపల అసెంబ్లీ సాక్షిగానే నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి టైం తీసుకొని మరీ చూపిస్తాను. మీరేమన్నా ఆడ కూడా హుషారు చేసి నన్ను చూపించనీయకపోతే అసెంబ్లీ మీడియా పాయింట్లన్నా చూపిస్తా, కానీ బరాబర్ చూపించుడు మాత్రం ఖాయం. మీరు గిట్లా యాక్షన్ తీసుకోకపోతే మీ గౌరవం మీరు కాపాడుకోండి, మా గౌరవం మేము కాపాడుకుంటాం. ఒక్క ఆఫీసర్ కోసం అందరు బద్నాం కాకండి, ఒక్కరిద్దరు ఆఫీసర్ల కోసం అందరు బద్నాం కాకండి. మొన్న ఇదే గౌసలం ఐపీఎస్ ఆఫీసర్
మొత్తం ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారందరినీ మిస్లీడ్ చేసి తలదించుకునే విధంగా చేసింది ఇదే గౌసలం కాదా? ఇవాళ దాకా కూడా నేను సవాల్ విసురితే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇవాళ వరకు కూడా ఒక్క వీడియో కూడా నాకు బయటికి పెట్టలేదే. ఎందుకు పెట్టలే మరి? ఇలా మీ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ పరువు తీసింది ఇదే గౌసలం కాదా? ఇంకా పరువు తీసుకోదలుచుకుంటే మీ ఇష్టం, మాకేం ప్రాబ్లం లేదు. నాకు ఒక్క ఇంచు కూడా దీంట్లో నుంచి పోయేది లేదు. ఇంకా మీ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ల పరువు తీసుకుంటారంటే తీసుకోవడానికి మీరు రెడీ ఉండండి అందరూ. ఎందుకంటే అన్ని ఎవిడెన్స్తో సహా, అన్ని వీడియోస్తో సహా ఎవరెవరు ఏం చేసిరో మళ్ళీ చెప్తున్నా, అన్నీ ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాను. మళ్ళీ చెప్తున్నా, మీరు ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి కౌశిక్ రెడ్డి దగ్గర ఉన్నాయో లేవో అని మీరు అనుకోకూరు, బరాబర్ ఉన్నాయి. మీకు శాంపుల్ మాత్రమే ఇలా 8 నెలల నుంచి నడిచేది శాంపుల్ మాత్రమే తీసి చూపించిన. ఎందుకంటే ఐపీఎస్ల మీద ఐఏఎస్ల మీద గౌరవంతో మాత్రమే. ఇంకా సినిమా బాకీ హే. హుజురాబాద్ ఏసీపీ సినిమా బాకీ ఉంది. జమ్మికుంట రూరల్ సిఐ సినిమా కూడా బాకీ ఉన్నది. వాళ్ళే కూడా అన్ని ఎవిడెన్స్లు రెడీ చేసి పెట్టినా ఈ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కలిసి కావచ్చు, లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కలిసి కావచ్చు, ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ గారు కావచ్చు, ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా ఎంక్వైరీ చేసి నేను సస్పెండ్ చేసిన తర్వాత ఈ 15 రోజుల టైము మీకు ఇస్తున్నా. 15 రోజుల టైం తర్వాత అసెంబ్లీ సాక్షిగా లీలల వీడియోలు, యాంటీ ఛాంబర్లో జరిగే వీడియోలు అన్నీ బయటకు వస్తాయి. గ్యారంటీ బయటకు వస్తాయి. రాసి పెట్టుకోండి. మీరు దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు తల దించుకునే విధంగా వస్తాయి. నేను చెప్తున్నా ముందే, తస్మాత్ జాగ్రత్త అని పదే పదే మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. దీని తర్వాత ఈ 15 రోజుల తర్వాత హుజురాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు, వాళ్ళ సంగతి, వాళ్ళు ఏమేం చేసిర్రో, వాళ్ళ ఏజెంట్లు ఎవరో, వాళ్ళేందో మొత్తం కూడా అది కూడా బయట పెడతా. అది ఇంకో విషయం మర్చిపోయినా. ఇంకొక విషయం ఏంటంటే, సిపి గారు ప్రతి శనివారం అనుకుంటా, వారానికి ఒక్కసారి 10 గంటల తర్వాత ఎల్ఎండి కింద ఒక డాబా ఉంటుంది. ఆ డాబాకి వచ్చి భోజనం చేసిపోతారు వాళ్ళు. ఒక 11 మందో 12 మందో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. ఎంత చీప్ ఫెలో అని చెప్పడానికి చెప్తున్నా మీకు. ఆ డాబాకి 10 గంటల తర్వాత 11 మందితోని వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు వచ్చి భోజనం చేసి పోయి అక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్ ఎవడైతుండో వాడు వచ్చి బిల్లు కట్టాలి. ఇది కరీంనగర్ సిపి గారు చేస్తున్న వ్యవహారం. నేను 4 పాయింట్లు చెప్పినా మీకు. దయచేసి ఈ 4 పాయింట్లు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి. డీజీపీ గారు మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఇంటెలిజెన్స్ ఐజీ గారు ఎంక్వైరీ చేసుకోండి. నేను చెప్పిన మాట ఒక్కటైనా తప్పైతే నా ముక్కు భూమికి రాకి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా నేనున్నా. నేను చెప్పిన ప్రతి మాట నిజం. 1 వెహికల్ నంబర్ TS09PA 4195 ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి 8 మంత్స్ నుంచి వరకే హైదరాబాద్లో ఉంది. నంబర్ 1. దాంట్లో కానిస్టేబుల్ అయిన, సివిల్ కానిస్టేబుల్ అయిన అశోక్ గారిని, ఏఆర్ కానిస్టేబుల్ అయిన అనిల్ గారిని ఇద్దరిని ఇక్కడ డెప్యూట్ చేసి 48 అవర్స్ డ్యూటీ ఇద్దరిని పెట్టి సువేదాలో వాళ్ళని పడుకోబెట్టి ఈ పని చేసి, ఎవరైనా వస్తే పోలీసు వాళ్ళ ఆఫీసర్ ఈ వెహికల్ బయట తిరగకుండా పోలీస్ దాంట్లోనే ఏదో పని డిఐజీకి వచ్చిందో లేకుంటే డీజీపీ గారు పనికి వచ్చిందో అని అనుకొని అబద్ధాలు చెప్పడానికి అందులో పెట్టింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళ బ్రదర్ సంతోష్ అనే కానిస్టేబుల్ డ్రైవర్ TS09PA 5601 ఇనోవా గవర్నమెంట్ వెహికల్ వాళ్ళ అన్నని రోజు తీసుకుపోయి డ్రాప్ చేస్తూ ఉంది. నంబర్ 2. నంబర్ 3, 337 మంది హోంగార్డుల ట్రాన్స్ఫర్ మీకు చెప్పింది. నంబర్ 3. నంబర్ 4, డాబాలల్లో ఆయన పోయి తిని పైసలు కట్టకుండా రావడం. నంబర్ 4. నంబర్ 5, ఆయన పైసలు వసూలు చేస్తుండు మిల్లర్ల దగ్గర, గ్రెనేడ్ల కారీల దగ్గర, ఉష్కే కారీల దగ్గర మీకు చెప్పిన. నంబర్ 5. నంబర్ 6, అన్యాయంగా LMD ఎస్ఐ గారిని సస్పెండ్ చేయడం. ఎందుకంటే ఈయనకు పైసలు ఇవ్వలేదని LMD ఎస్ఐ గారిని సస్పెండ్ చేసిండు. ఇదే సిపి గారు.
వీళ్ళ ఏజెంట్లు సిపి గారికి పైసలు వసూలు చేసి ఇచ్చే ఏజెంట్లు ఏసీపీ విజయ్ కుమార్ గారు, సిఐ సృజన్ రెడ్డి గారు. ఎవరికి ఇస్తారు వీళ్ళిద్దరు పైసలు తీసుకుపోయి? ఎంటీఓ అయిన కిరణ్కి పైసలు తీసుకుపోయి ఇస్తారు. ఇదా వీళ్ళు చేసే పని? వీళ్ళకి నౌకరిచ్చింది ఇందుకా? ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఒక్కటి. ఇంకొకటి ఏంటంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ పక్షాన కూడా, చాలా చిన్న వాళ్ళు, కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు క్యాడర్ ఉన్న వాళ్ళు, చాలా చిన్న క్యాడర్. వాళ్ళకి మీరు 2 సంవత్సరాల నుంచి 5 డిఏలు ఇస్తలేరు, 3 సరెండర్లు ఇస్తలేరు, 2 ఇయర్స్ నుంచి టీఏ ఇస్తలేరు. ఇవాళ దయచేసి వాళ్ళందరికీ మీరు వాళ్ళ ఎరియర్స్ 2 ఇయర్స్ నుంచి వాళ్ళ ఎరియర్స్ కూడా ఇస్తలేరు. వాళ్ళ టీఏ ఇస్తలేరు, డిఏ ఇస్తలేరు, సరెండర్ ఇస్తలేరు, ఎరియర్ ఇస్తలేరు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి ఆ కానిస్టేబుళ్ళకి, ఆ ఎస్ఐ క్యాడర్కి ఉన్న కింద వాళ్ళందరికీ దయచేసి వెంటనే ఇవి రిలీజ్ చేయాలని నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను పోలీస్ వాళ్ళ పక్షాన. ఎందుకంటే పాపం వాళ్ళు చాలా చిన్నవాళ్ళు. వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, బుక్స్ కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది, ట్యూషన్ ఫీజులు కట్టాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి వాళ్ళందరికీ కూడా మీరు ఇవ్వాలని, నేనున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ పక్షాన, ప్రతి ఏఎస్ఐ పక్షాన, ఎస్ఐ పక్షాన, హెడ్ కానిస్టేబుల్ పక్షాన నేను ఇవాళ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. వాళ్ళని మాత్రం దయచేసి మీరు ఇబ్బంది పెట్టకండి. వాళ్ళందరికీ కూడా మీరు వెంటనే విడుదల చేయాలని, ఇవన్నీ ఎరియర్స్ అన్నీ కూడా వెంటనే వాళ్ళకి విడుదల చేయాలని ఇలా వాళ్ళ పక్షాన నేను డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకుంటారని డీజీపీ గారికి, సిఎస్ గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను చెప్తా ఉన్నాను. మళ్ళీ చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ ఐజీ గారు, మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు గిట్లా పొరపాటున కూడా ఈ సిపిని మీరు కాపాడే ప్రయత్నం మాత్రం మీరు చేస్తే మీరే ఇబ్బంది పడతారు తప్పితే నేనేమి ఇబ్బంది పడను. ఖచ్చితంగా రేపు నేను కోర్టుకు పోతా దీని మీద. ఎందుకంటే అన్ని వీడియోస్ రికార్డింగ్ చేసుకొని ఉన్నా. దాని తర్వాత రేపు మీరు ఇబ్బంది పడే విషయం ఏంటంటే సిపి గారి లీలలు అన్నీ కూడా బయట పెట్టాల్సిన పరిస్థితికి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇది ఐఏఎస్కి, ఐపీఎస్లకి అందరికీ తలదించుకునే పరిస్థితి. ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ చేసే తప్పుకి మీ అందరు కూడా బలి కావద్దు అని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. 100% చాలా త్వరలో చేస్తారు శ్రీనివాస్ గారు. వీళ్ళ యాక్షన్స్ బట్టి నా యాక్షన్స్ ఉంటాయి. నేను ఖచ్చితంగా వీళ్ళు చేస్తారని నమ్ముతా ఉన్నాను. నువ్వే చెప్పు శ్రీనివాస్, ఒక డీజీపీ ఆఫీస్ ఇంటి పక్కన 8 నెలల నుంచి ఈ కానిస్టేబుల్ ఇట్లా పార్కింగ్ చేసుకొని ఉండొచ్చా శ్రీనివాస్ గారు? ఈజ్ ఇట్ రైట్? ఈజ్ దిస్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? ఒక నార్మల్ ఇప్పుడు శ్రీనివాస్ గారు మీకు తీసుకొచ్చి బండి పెట్టొచ్చా? కరీంనగర్ నుంచి వచ్చి ఇన్నోవా క్రిస్టా మీకు పెట్టమంటే పెడతారా? 2 కానిస్టేబుల్ని పెట్టమంటే పెడతారా? పెట్టొచ్చా? ఎట్లా పెట్టిండు మరినా? ఈజ్ దిస్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, హోమ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి గారిని, ఇంటెలిజెన్స్ ఐజీ గారిని, డీజీ గారిని మోసం చేసినట్టు కాదా? ఈజ్ ఇట్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? ఇది ఆలోచన చేసుకోండి డీజీపీ గారు. మీ పరువు తీస్తుండు, మీ తల తీసేస్తుండు. మొన్ననే మీ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తల తీసేసిండు ఇదే సిపి. ఈయన మీద మీ ప్రేమ ఏంటిది? మీ కథ ఏంది? మిస్టర్ గౌసలం, గుర్తుపెట్టుకో బిడ్డ, 30 ఏళ్ళ ఇలా బచ్చగానివి. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాక తప్పదు. నీ సంగతి చెప్పక కూడా తప్పదు. వీళ్ళు చేయకున్నాను అనుకుంటున్నావేమో. నువ్వు చేసే అవినీతి, నువ్వు చేసే సొమ్ము, నువ్వు చేసే మిస్యూజ్ ఆఫ్ పవర్ ఖచ్చితంగా అందరికి కూడా చెప్పేటట్టు పోయేటట్టు నేను చెప్పిన ఆల్రెడీ. ఇంకోటి మర్చిపోయినా, మీ అందరికి చెప్పినా మీరు మళ్ళీ మిస్ అవుతారేమో. వారి వైఫ్కి 2 కానిస్టేబుల్ని ఇచ్చి పంపడం. ఈయననే పైలట్ ఎస్కాట్లు 5 బండ్లు ముందల, 5 బండ్లు వెనుక, మధ్యలో ఈయన బండి పెట్టుకొని పోవడం. ఈయన ఏమైనా ముఖ్యమంత్రి ఏంటిది ఈయన అసలు? ఇది ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసినట్టే. ఖచ్చితంగా ఈయనని వెంటనే సస్పెండ్ చేయాలని మరొక్కసారి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.
కంపల్సరీ చేస్తా, అన్నీ చేస్తా. ఇలా యాక్షన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళ యాక్షన్స్ బట్టి మన యాక్షన్స్ అని చెప్తున్నా స్వామి గారు. ఐ డెఫినెట్లీ డూ దట్. ఐ విల్ నాట్ లీవ్ దెమ్ దట్ ఈజీలీ, డోంట్ వరీ.